నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి థర్డ్ పాయింట్లో రిడక్షన్ ఫార్ములా వాలిస్ థీరం. వాలిస్ థీరం గురించి డిస్కస్ చేస్తే మొత్తం అంతా షార్ట్ కట్ అని చెప్పాను కదా, అదే ఇది వాలిస్ థీరం. ఇది దేనికి యూజ్ఫుల్ అంటే 0 to π/2 sin to the power of mx ఇంటూ cos to the power of nx dx. ఇలాగ సైన్ టర్మ్ కాస్ టర్మ్ కూడా ఉందనుకోండి. ఇలా ఉన్నప్పుడు రెండింటికి సింగిల్ సైన్ ఎక్స్ ఓన్లీ కాస్ ఎక్స్ ఉన్నా సరే ఇది వాలిస్ థీరం యూజ్ఫుల్లే. రెండు టర్మ్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ 2 టర్మ్స్ కూడా సమ్ పవర్స్ ఉన్నాయనుకోండి, దీనికి కూడా యూజ్ఫుల్లే ఇది. వేర్ m గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2, n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2. ఓకేనా? దీని ఏంటి వాలిస్ థీరం ఏంటి? వాలిస్ థీరం ఏం చెప్తుందంటే సైన్ టు ద పవర్ ఆఫ్ mx ఇంటూ కాస్ టు ద పవర్ ఆఫ్ nx dx ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం చేస్తారంటే m పవర్లో ఒకటి తగ్గించండి, m-1, తర్వాత 2 సబ్ట్రాక్ట్ చేసుకుంటే వెళ్ళండి. m దీంట్లోంచి 2, ఇది ఆల్రెడీ m-1, ఇంకో 2 తగ్గిస్తే ఏమవుతుంది m-3, m-5 అండ్ సో ఆన్. చివరికి మనకి ఏం మిగులుతుందంటే 2r1 మిగులుతుంది. అర్థమవుతుందా? 2r1 మిగులుతుంది. ఈవెన్ నెంబర్ అయితే 2, ఈవెన్ నెంబర్ అయితే మనకు 2 మిగులుతుంది. ఆడ్ నెంబర్ అయితే మనకి పవర్ ఆడ్ m ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ అయితే మనకి 2 మిగులుతుంది, ఆడ్ అయితే మనకి 1 మిగులుతుంది. అలాగే n పవర్ను కూడా nను కూడా సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. n-1 మీకు క్వశ్చన్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మాకు ఇంకా మీకు మరింత క్లారిటీ వస్తుంది, కంగారు పడకండి. n-3, n-4 అండ్ సో ఆన్ 2r1 మిగులుతుంది. ఓకేనా? బై ఈ రెండింటి యొక్క పవర్స్ m+n, ఈ రెండింటిని యాడ్ చేయండి, m+n. తర్వాత 2 సబ్ట్రాక్ట్ చేసుకుంటే వెళ్ళండి, m+n-2, m+n-4, 2 తగ్గించండి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో 2 తగ్గించండి, m+n-6 సో ఆన్. చివరిలో 2r1 మిగిలి. ఓకేనా? ఇంటూ సమ్ కే కాన్స్టెంట్, సమ్ కే వాల్యూ మల్టిప్లై చేయాలి. ఇక్కడ కే అనేది ఏంటి? ఇక్కడ చూద్దాం. కే అనేది ఏంటి? వేర్ కే ఈజ్ ఈక్వల్ టు π/2 ఇఫ్ m, n both are even, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇఫ్ అదర్వైజ్ అని చెప్పేసి, అదర్వైజ్ మీన్స్ ఏంటి? అదర్వైజ్ అంటే ఏంటి? ఈ రెండిట్లో ఏదొక్కటి ఆడ్ అయినా సరే, అర్థమైందా? కే వాల్యూ ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసుకుంటే పవర్స్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే వెళ్ళాం కదా, జాతకు చూడండి. m పవర్ ఉంది కదా, m పవర్ను ఒకటి సబ్ట్రాక్ట్ చేసాం, తర్వాత 2 సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళాం. చివరికి మనకి ఏం మిగులుతుంది? 2 కానీ 1 కానీ వస్తుంది. అక్కడ స్టాప్ చేసేయాలి. నెగిటివ్లోకి వెళ్ళకూడదు, ఎప్పుడు కూడా పవర్ ఎప్పుడు కూడా నెగిటివ్లోకి వెళ్ళకూడదు అని చెప్పాను. 2r1 కానీ మిగులుతుంది మనకి. 2 ఎప్పుడు మిగులుతుంది? ఇఫ్ m ఈజ్ ఈవెన్, m ఈవెన్ అయినప్పుడు మనకు 2 మిగులుతుంది. అదవుతుందా? లేదంటే ఆడ్ అనుకోండి, లేదా ఆడ్ అయితే 1 మిగులుతుంది. అలాగే n పవర్ను కూడా ఒకటి ఫస్ట్ ఒకటి తగ్గించండి, తర్వాత 2 తగ్గించుకుంటూ వెళ్ళండి. n-2, n-3, n-5, చివరికి మనకు 2r1 మిగులుతుంది. 2 ఎప్పుడు మిగులుతుంది? ఇఫ్ n ఈజ్ ఈవెన్. 1 ఎప్పుడు మిగులుతుంది? ఇఫ్ n ఈజ్ ఆడ్. అర్థమవుతుందా? తర్వాత కింద ఏం చేస్తారు? డినామినేటర్లో m+n రెండింటిని యాడ్ చేయండి ఫస్ట్. తర్వాత ఏం చేస్తారు? దాంట్లోంచి 2 సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. చివరికి మనకి మళ్ళీ 2r1 మిగులుతుంది. m+n రెండింటిని కలిపితే ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి, మనకు 2 మిగులుతుంది. m+n కలిపితే మనకు ఆడ్ నెంబర్ వచ్చింది అనుకోండి,
అది చివరికి మనకి 1 మిగులుతుంది. ఈ విధంగా మనకి వస్తుంది. ఇంటూ ఒక కాన్స్టెంట్ కేతో మల్టిప్లై చేయాలి. మరి కే అంటే ఏంటి? కే ఈజ్ ఈక్వల్ టు π/2. ఇఫ్ ఈ m, n ఈ రెండు కూడా ఈవెన్ నెంబర్స్ అయి ఉంటాయి, రెండు బోత్ ఆర్ ఈవెన్ అయితే మనం π/2 కే వాల్యూ ఎంత అవుతుంది? π/2తో మల్టిప్లై చేయాలి. ఈ రెండిట్లో అదర్వైజ్ అంటే అర్థం ఏంటి? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆడ్ అయినా సరే, లేదంటే రెండు ఆడ్ అయినా సరే, మిగతా ఏ కేసు అయినా సరే రెండు ఈవెన్ నెంబర్స్ అయినప్పుడు మాత్రమే ఓన్లీ π/2. మిగతా ఎప్పుడైనా సరే ఏ కండిషన్లో అయినా సరే మనం 1 తీసుకుంటాం. అర్థమవుతుందా? 1 అదర్వైజ్. అర్థమవుతుందా? కే వాల్యూ 1 తీసుకొని చేస్తాం. ఇది వాలిస్ థీరం. ఇది చాలా చాలా సింపుల్. దీనివల్ల షార్ట్ కట్, చాలా ఈజీ షార్ట్ కట్ ఇది. మనం పైన ఇందాక చేసాం చూసారా ఎగ్జాంపుల్స్, దీంతోనే అవి కూడా చేయొచ్చు. ఓకేనా? అప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసినట్టు మీకు అర్థమవుతుంది క్లియర్గాను. దీని గురించి ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మనకు. అవి చాలా ఇంపార్టెంట్. ఇవి అన్నీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్కి 2 మార్క్స్ 4 మార్క్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, డైరెక్ట్గా ఎక్సర్సైజ్ మనం స్టార్ట్ చేస్తే ఎక్సర్సైజ్ 7C స్టార్ట్ చేద్దాం. ఎక్సర్సైజ్ 7C. నెక్స్ట్ ఏంటి మనకి? ఎక్సర్సైజ్. దీన్ని యూజ్ చేసి ఏ విధంగా చేద్దాం అనేది, లేదంటే ఒక ఎగ్జాంపుల్ మీరు చెయ్యండి, మీకు ఫర్ ఐడియా. ఎగ్జాంపుల్ ఒకటి చేస్తే దీంట్లో మనకి సెకండ్ ప్రాబ్లం ఉంది. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ సెకండ్. ఎగ్జాంపుల్ 2 ఉంది. ఎగ్జాంపుల్ 2లో ఫైండ్ 0 to 2π sin to the power 4x sin to the power 4x cos to the power 6x dx. ఈ క్వశ్చన్ చేద్దాం. ఈ వాలిస్ థీరం అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అనే దానికి మనం ఈ క్వశ్చన్ ఒకటి చేస్తే సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో సెకండ్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకేనా? సొల్యూషన్ 0 to 2π sin to the power 4x cos to the power 6x dx. దీని ఫస్ట్ కావాల్సినవి ఏంటి? పవర్స్ ఉన్నాయి కదా, అవి ఎప్పుడు కూడా n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 ఉండాలి. m గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2, n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 ఉండాలి. ఇది 2 కంటే ఎక్కువ ఉంది, ఇది 2 కంటే ఎక్కువ ఉంది, నో ప్రాబ్లం. ఎక్కువ ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ లిమిట్స్ వచ్చేటప్పటికి మనకి 0 to π/2 వరకు ఉంటేనే ఈ థీరం వ్యాలిడ్. బట్ ఇక్కడ ఏముంది? 0 to 2π ఉంది. దీన్ని మనం ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. 0 to π/2లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేద్దాం? 0 to 2a మనకి థీరం ఒకటి ఉంది కదా, ఉందా? 0 to 2a థీరం, 0 to 2a ప్రాపర్టీ ఉంది. 0 to 2a ప్రాపర్టీని మనం ఏ విధంగా రాయొచ్చు? 0 to 2a ప్రాపర్టీ ఏంటిది? 0 to 2a fx dx is equal to 0 to a fx plus f of 2a minus x dx. అది ఉందా? 2a minus x మనకి f of x అవుతే 2 times of ఇది చెప్పుకున్నాం. అలాగే 2 times of 0 to a fx dx. ఇప్పుడు if f of 2a minus x is equal to fx అయినప్పుడు is equal to 0 if f of 2a minus x is equal to minus fx అయితే 0 అవుతుందని ఈ ప్రాపర్టీ, దీని గురించి మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ఓకేనా? దాన్ని యూజ్ చేసి 0 to 2a అప్లై చేసామనుకోండి. 2a minus x చెక్ చేసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2a minus x అంటే ఇక్కడ 2a అంటే ఎంత? 2π minus x. 2π minus x అంటే ఎంత?
దేంట్లోకి వస్తుంది? ఫోర్త్ క్వాడ్రంట్లో 2π - x. 2π అంటే అక్కడ వస్తుంది, ఇక్కడ -x అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్, కానీ పవర్ ఈవెన్ పవర్ కాబట్టి సైన్ నెగిటివ్ సైన్ వ్యానిష్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఆల్రెడీ కాస్ ఆఫ్ -x, కాస్ ఆఫ్ ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివే కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది. సో మనం 2a - x పెడితే మనకి ఏమవుతుంది? సేమ్ ఇదే ఫంక్షన్ వస్తుంది, మళ్ళీ f(x) వస్తుంది. సో దీన్ని మనం ఏమి రాయొచ్చు? 0 to a అంటే 0 to π సైన్ fx dx కింద రాయొచ్చు. f(2a - x) చేస్తే మనకి మళ్ళీ f(x) వచ్చింది కదా. 2π - x మైనస్ వచ్చినప్పటికీ ఈవెన్ పవర్ వల్ల ఇది మళ్ళీ మైనస్ వ్యానిష్ అయిపోయింది. ఇక్కడ ఇటు వచ్చి కాస్ ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. సో 2a - x పెడితే మనకి మళ్ళీ f(x) వచ్చిందే కాబట్టి దీన్ని డైరెక్ట్గా మనం 2 times of 0 to fx dx కింద రాయొచ్చు. 2a 2 times of 0 2a కాబట్టి ఏ ఏమవుతుంది ఇప్పుడు? 0 to π fx sin to the power of 4x cos to the power of 6x dx. అర్థమైందా? ఈజ్ ఈక్వల్ టు 2 times of 0 to π. ఇంకోటి మళ్ళీ దీన్ని ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ π - x చెక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ 0 to 2π. 2π అంటే ఇది, దీన్ని ఎలా రాయొచ్చు? 0 పైన ఎలా రాయొచ్చు? 2 into π/2 కింద రాయొచ్చు. పైని 2a ఫార్ములా రాయడానికని 2 into π/2 కింద రాయొచ్చు. 2 క్యాన్సిల్ పై మిగులుతుంది కదా. 0 to 2 into π/2 sin to the power of 4x cos to the power of 6x dx. పైని 2π/2 కింద రాశాను ఎందుకని? 0 to 2a ఫార్ములా అప్లై చేయడానికి. ఇక్కడ 2a అంటే ఇప్పుడు π అవుతుంది, a అంటే π/2 అవుతుంది. ఇప్పుడు 2a - x చెక్ చేయండి. ఇక్కడ 2a - x, ఇక్కడ 2a అంటే ఎంత? π అనమాట. π - x సెకండ్ క్వాడ్రంట్ పాజిటివ్, ఇది సైన్ పాజిటివ్, నో ప్రాబ్లం. ఇక్కడ కాస్ నెగిటివ్, కాస్ నెగిటివ్ అయినప్పటికీ పవర్ ఈవెన్ పవర్ కాబట్టి మైనస్ వ్యానిష్ అయిపోతుంది. తిరిగి మనం π - x చెక్ చేస్తే మళ్ళీ fx వస్తుంది మనకి. సో దీన్ని మళ్ళీ మనం ఏమి రాయొచ్చు? 2 into 2 times of 0 to a. ఇక్కడ a అంటే ఇక్కడ ఇది π/2, 2a అంటే ఇది. 2a చెక్ చేస్తే మనకి ఏమొచ్చింది? మళ్ళీ fx వచ్చింది కాబట్టి 0 to a fx. fx ఏంటిది? sin to the power of 4x cos to the power of 6x dx కింద రాయొచ్చు. అర్థమైంది? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రాపర్టీని యూజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్లు ఇవ్వడం మనకి 0 to π/2 ఇలాగ డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చు. దాన్ని మనం కన్వర్ట్ చేసుకొని లిమిట్స్, రిక్వైర్డ్ లిమిట్స్లో కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అర్థమవుతుందా? సో 0 ఇప్పుడు చూడండి, రిక్వైర్డ్ లిమిట్స్ 0 to π/2 వచ్చింది. పవర్స్ కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 ఉన్నాయి. సో ఇప్పుడు మనం వాల్యూస్ థియరం ఉపయోగించవచ్చు. 2 2 = 4. వాల్యూస్ థియరం ఏ విధంగా యూజ్ చేస్తాం? ఇప్పుడు 4 పవర్ ఉంది, దానికి ఒకటి తగ్గించండి. 4 - 1 ఎంత? 4 - 1 ఎంత? డైరెక్ట్గా చేస్తాం 3. తర్వాత 2 2 తగ్గించుకుంటే వెళ్ళాలి. 4లోంచి ఒకటి తీస్తాం 3, 3లోంచి 2 తగ్గిస్తే 1. ఇది అయిపోయింది. దీని పవర్ ఒకటి తగ్గించండి ఫస్ట్, తర్వాత 2 2 తగ్గించుకుంటూ వెళ్ళండి. 2 2 తగ్గించుకుంటూ వెళ్తే ఇక్కడ 1 కానీ 2 కానీ వచ్చినప్పుడు ఆఫ్ చేసేయాలని చెప్పాను. 5 తర్వాత 2 తగ్గిస్తే 3, 3లో మళ్ళీ 2 తగ్గిస్తే 1. ఇక్కడ 1 వచ్చింది కాబట్టి స్టాప్ కింద. ఇక్కడ కాన్స్టెంట్ k వచ్చింది కదా, k వాల్యూ మనం పెడదాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఫస్ట్ 6 + 4 ఎంత? 10. తర్వాత 2 2 తగ్గించుకుంటూ వెళ్ళండి. 8 6 4 2. 2 or 1 వచ్చినా ఆఫ్ చేయాలని చెప్పారు. 2 వచ్చింది, స్టాప్. ఇక్కడ మరి k వాల్యూ ఏంటి? 2 ఈవెనే కదా, 4 ఈవెనే, 6 ఈవెన్ నెంబర్సే కాబట్టి మాకు ఇది దేంతో మల్టిప్లై చేయాలి? π/2తో మల్టిప్లై చేయాలి. π/2. అర్థమైందా? సో ఇది ఏమవుతుందో చూడండి, సింపుల్. ఎంత సింపుల్లో చూడండి. ఇది వాల్యూస్ థియరం. 4 into 3 1 = 3, 5 3 = 5 into 3 by 10, 8 6 4 2 అండ్ ఇక్కడ π/2. రైటా? రైట్. 4 ఈ 4 క్యాన్సిల్. 5 10లో 2 times, 3
6లో 2 టైమ్స్ ఏం మిగిలింది మనకి 3 ఇంటూ పైన ఏం మిగిలింది 3 ఇంటూ పై 3π బై కింద ఏం మిగిలింది 2 2 జర్ 4 4 2 జర్ 8 8 8 జర్ 64 64 ఇంటూ 2 64 ఇంటూ 2 128 3π బై 128 3π బై 128 దిస్ ఈజ్ ద ఆన్సర్. వాలిస్ థీరం ఉపయోగించి ఈ విధంగా సింపుల్గా మనం ఈ విధంగా యూజ్ చేసి చేయొచ్చు. ఓకేనా? ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్.